యస్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటిల్లు. మనం ఈరోజు వీడియోలో అప్పాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అప్పాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కప్పు వరిపిండి, అరకప్పు బెల్లం, కొద్దిగా నెయ్యి, 2 కప్పుల నీళ్లు, చిటికెడు ఉప్పు, అంతే. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 2 కప్పుల దాకా నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్లను బాగా మరగనివ్వాలి. ఈ నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత అందులో చిటికెడు ఉప్పు వేయాలి. నీళ్లు తొందరగా మరగడం కోసం దాని మీద మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళు బాగా పొంగులు వస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ మరుగుతున్న నీటిలో అరకప్పు బెల్లం వేయాలి. ఇలా మరుగుతున్న నీటిలో బెల్లం వేసిన తర్వాత బాగా కరిగే వరకు గరిటెతో తిప్పాలి. ఇలా గరిటెతో తిప్పిన తర్వాత కొంతసేపు మూత పెట్టి బాగా మరగనివ్వాలి. బెల్లం మరిగించడమే కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కూడా ఈ బెల్లాన్ని మరిగించుకోవచ్చు. బెల్లం నీళ్ళు తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, బెల్లం బాగా మరిగి పొంగులు వస్తుంది. బెల్లం కరిగిపోయింది. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ఉండల్లా ఉంటే గరిటెతో తిప్పుకుంటూ కరగనివ్వాలి. బెల్లం బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్పు వరిపిండిని వేసి బాగా తిప్పాలి. ఒకేసారి పోసుకోకుండా ఇలా చేతితో కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. వెంటనే స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి 2 నిమిషాలు అలా వదిలేయండి. ఈ 2 నిమిషాల్లో పిండి బాగా ఉడికి మెత్తగా అవుతుంది. పిండి బాగా ఉడికిన తర్వాత గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండి ఇలా వస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గిన్నెని తీయించి కింద పెట్టుకోండి. కొంచెం సేపు మూత పెట్టి అలా వదిలేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో నూనె వేడి చేసుకోవాలి. అప్పాలకు వేపడానికి సరిపడినంత నూనె తీసుకోవాలి. కొద్దిగా నూనె అయితే సరిపోతుందండి. మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి దానికి సరిపడా నూనె తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న నూనెని బాగా మరగనివ్వాలి. ఈ నూనె బాగా మరిగేలోపు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న అప్పాలలాగా ఒత్తుకోవాలి. ఈ అప్పాలు మనకి చేతికి అంటుకోకుండా ఉండడం కోసం మన అరచేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా ఒత్తుకోవాలి. అప్పాల షేప్లో మనం ఒత్తుకున్న అప్పాలు ఈ విధంగా వస్తాయండి.
పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము అప్పాల కింద ఒత్తుకోవాలి. నూనె బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు అలా మరుగుతూ బబుల్స్ వస్తున్న నూనెలో మనం ముందుగా చేసి పెట్టుకున్న అప్పాలని ఒకటొకటి ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి. బాగా నూనె మరిగితే ఇలా బబుల్స్ లాగా వస్తాయి మనం అప్పాలు వేసుకోగానే. ఈ అప్పాలు త్వరగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ముందు దీన్ని బాగా తిప్పాలి. ఇంకా చూసారు కదండి, అప్పాలు బాగా బ్రౌన్ కలర్లోకి రాలేదు. కొంచెం బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి. చూసారు కదండి, ఇలాగా దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన నోరూరించే అప్పాలు రెడీ. వీటిని మనం ఆంజనేయ స్వామి ప్రసాదంగా పెట్టచ్చు. ఇది ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం. అంతేకాకుండా సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్పుడు మేము చేసే వీడియోలన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.